ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది. ప్రతిరోజు దేవుని మాటలు వినుట వల్ల మనకెంతో మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలు, నెమ్మది అన్నిటినీ దేవుడు మనకిస్తాడు. దేవుని వాక్యంలో ఉండే సర్వ సంపదలు మనం పొందుకోగలుగుతాం. ఈరోజు 124వ కీర్తన 1, 2, 3 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకునినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు నాయన. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, ఈ వాక్యం ద్వారా మా ప్రాణములకు సేద తీర్చమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఒకవేళ దేవుడు తోడై ఉండకపోతే, ఆయన మనకు సహాయం చేయకపోతే, నిజంగా మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మనకు అండగా నీడగా నిలుస్తున్నాడు. ఒకవేళ మనకు ఆయన తోడై ఉండకపోతే, మనుషులు మన మీదకి లేచినప్పుడు ఆయన తోడై ఉండకపోతే ఎంత కష్టం చెప్పండి. నిజంగా దేవుడు తన బిడ్డలను కాస్తూ ఉంటుంటాడు. చెప్పాలంటే ఈ రోజున దేవుని బిడ్డలైన వారందరికీ కూడా ఎంతో మంది శత్రువులు. కొంతమంది ఇరుగు పొరుగు వారి శత్రువులుగా ఉండొచ్చు, కొంతమంది చుట్టాలే, బంధువులే. ఎంతోగానో మనం ప్రేమించిన వారే ప్రభుని మనం నమ్ముకోవటం వల్ల అనేక మంది మనకు దూరమై శత్రువులుగా కూడా మారుతూ ఉంటుంటారు. మనతో వారి విభేదాలు తెచ్చుకొని ఇంకా దూరంగా మనల్ని పెడతారు. అయితే ఇక్కడ అంటున్నాడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు గాని తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. చూసారండి, శత్రువులుగా వాళ్ళు మనల్ని విరోధులుగా ఎంచి మన యొక్క నాశనాన్ని కోరుకుంటూ అనేక రకాలైన మనకి చేటుని తీసుకొని వస్తూ ఉంటుంటారు. అయితే గొప్ప దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టే ఎంతమంది శత్రువులు మనకున్నా, లోకమంతా విరోధమైనా సరే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే కాస్తున్నాడు. అందుకనే ఇశ్రాయేలుని కాచేవాడు కునుకడు, నిద్రపోడు అంటాడు. కాబట్టి మనల్ని కాచే దేవుడు కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు, కంటికి పాప వల్లే మనల్ని కాచే దేవుడు. కాబట్టి ఆయన రెక్కల చాటున మనము సురక్షితంగా ఉన్నాం. ఆయన నీడలో మనం ఉన్నాం. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు అంటాడు. కాబట్టి మన దేవుడు మనకి తోడై ఉండకపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే చాలా భయంకరంగా ఉంటారు. మనల్ని చంపేద్దామని చూసేవాళ్ళు కూడా, మన చావును కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందుకనే ఈ రోజున మనము సుఖంగా ఉండగలుగుతున్నాము. హల్లెలూయా. కాబట్టి లోకమంతా విరోధమైన మనల్ని ఏమీ చేయలేరండి. ఎందుకంటే మనకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నంత కాలము నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఆయన తోడుగా ఎందుకు మనకు ఉంటాడు అంటే, ఆయన మాటలను మనం పాటించే వారుగా మనం ఉంటే ఆయన మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఎప్పుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. నేను ఎడబాయని దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఆయన తోడుని తెచ్చుకోవాలంటే మనం ఆయన చెప్పినట్లుగా వినాలి. వారి ఆగ్రహము మన పైన రగులుకునినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందరు. హల్లెలూయా. ప్రాణాలతోనే మనం మృంగివేసి ఉంటారట దేవుడు గాని తోడు లేకపోతే. అవునండి, నిజంగా ఇది వట్టిది కాదండి. ప్రతి క్రైస్తవునికి దేవుడు తన తోడుగా ఉన్నాడు. తన దూతల్ని మనకి కాపుదలగా ఉంచి నడిపిస్తున్నాడు. క్రైస్తవుల యొక్క గృహాల చుట్టూ కూడా దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచుతాడు.
కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన కంచెలో మనం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనాపరులంగా మనం ఉన్నప్పుడు, ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు, మన కుటుంబాల చుట్టూ కాపుదలు ఆయన్ని సంరక్షణ కోరుకున్నప్పుడు ఆయన నీకు తప్పకుండా తోడుగా ఉంటుంటాడు. కాబట్టి దేనికి నీవు భయపడవద్దు. ముందు ఆయన మాట విను, చక్కగా ఆయన చెప్పినట్లుగా బ్రతుకు. నీ జీవితంలో ఎంతోమంది శత్రువులు మనకున్నా, మిత్రులే శత్రువులుగా మారిన, బంధువులే రాబంధులుగా మారిపోయినా నీకు ఏ అపాయము రాదు. అందుకనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. శత్రువుల మధ్యలోనే దేవుడు నాకు భోజనం సిద్ధపాటు చేస్తాడు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దావీదుకు ఒక్కడికే కాదండి దేవుడు. ఆ దేవుడి నీకు దేవుడు, నాకు దేవుడు, మనందరిది. ఆయనే మనకి కాపుదలిచ్చును గాక. దేనికి భయపడవద్దు, గర్వవద్దు, చెడియవద్దు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ప్రైజ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. నీ కృప మా మీద ఉంచుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు అమ్మాజీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారికి ఇంకా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దేవుడు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. నూతనమైన ఆశీర్వాదాలతో తనను, తన భర్తను, తన బిడ్డల్ని, కోడల్ని, మనవల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. మరొక సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేసిన దేవునికి మహిమ చెల్లిస్తూ హ్యాపీ బర్త్డే టు యూ అమ్మాజీ గారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నా పరమ గీతం ప్రేమ గీతం, నా పరమ గీతం ప్రేమ గీతం. ఓ సుందరి ప్రాణేశ్వరి, నా సోదరి మనోహరి. ఓ సుందరి ప్రాణేశ్వరి, నా సోదరి మనోహరి. నా ప్రేమ పావురమా నిష్కళంకురాలా, నా ప్రేమ పావురమా నిష్కళంకురాలా.